నీతోటి వాళ్ళు నీ వల్ల ఆనందించరు, లేదా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో అరే నీ వల్ల గాయపడుతూ ఉంటారు, నీ వల్ల అభ్యంతరపడతారు, నీ వల్ల భక్తిని పాడు చేసుకుంటారు. నేను చాలామందిని చూస్తా. ఆ అమ్మాయి వల్ల నా భక్తి అంతా పాడైపోయిందండి, అబ్బాయి వల్ల నా భక్తి అంతా పాడైపోయిందండి, వాళ్ళ వల్ల అరేనా నా భక్తి అంతా ఇది లేదండి, అది లేదండి, పలానోళ్ళ వల్ల ఎదుటి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాం. మరికొందరు ఉంటారు, ఎదుటివారు మాట అంటే వీళ్ళు గాయపరచబడతారు, వీళ్ళు నేను కూడా ఇలా చేస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా అనే ఆలోచన నీకు ఉండదు. ఎదుటివారి మాటలు నీకు హాని కలుగుతున్నప్పుడు నీ మాటలు ఎదుటివారికి కూడా హాని కలుగుతున్నాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ఇంకోటి చెప్పను మీకు, భక్తి చేసేది ఈ భూమి మీదే, పరలోకంలో భక్తి చేయాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఎనిమీస్ ఉండరు, పరలోకంలో తాయి కొట్టే భర్త, గయ్యాళి భార్య అక్కడ ఉండరు, జలసి ఫీల్ అయ్యే అవకాశాలు ఉండవు పరలోకంలో. అక్కడ పరిశుద్ధులు ఉంటారు, దేవుడు ఉంటాడు. పరలోకంలో పాపం అనే అసలు పాపానికి ప్లేసే లేదు, పాపులు అక్కడ రారు. భక్తి చేయాల్సింది ఈ భూమి మీదే, ప్రేమను చూపించాల్సింది ఈ భూమి మీదే, మార్పు చెందాల్సింది ఈ భూమి మీదే. ఈ భూమి మీద యేసుక్రీస్తులను మారితేనే అక్కడికి వెళ్తావు. అక్కడ పాపం ఉండదంటే యేసుక్రీస్తులా మారినోళ్ళు అక్కడికి వస్తారు, పాపం చేయరు. యేసుక్రీస్తులా మారినోడు అక్కడికి వెళ్ళడం గ్యారంటీ అండ్ వారంటీ. అందుకనే యెషయా 11:5, 6, 7 వచనాలు ఏమంటాడు తెలుసా? సింహము గడ్డి మేస్తుంది, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు లాంటి హ్యూమన్ నేచర్ గొర్రె పిల్లలా మారాలా. గట్టిగా హల్లెలూయా. చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. సింహం ఏం మేయాలంట, ఏం వేస్తుందంట? గడ్డి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద. అంటే ఈ తాగుబోతు మారిపోయి ఏం చేస్తాడంట? చెప్పాలా? ప్రేమగా. తిట్టుబోతు మారిపోయి ఏం చేస్తాడంట? చెప్పాలా? ప్రేమగా. దేవుని ఆత్మ ఉందా? దురాత్మ ఉండదు. సౌలులో దేవుని ఆత్మ ఉన్నంతసేపు దురాత్మ రాలా. సౌలులో నుంచి దేవుని ఆత్మ ఎందుకని దావీదుని చూడక జలసీ వచ్చేసింది. అంతే, దేవుని ఆత్మ తప్పుకుంది, దురాత్మ ఎంటర్ అయిపోయింది. వినండి, ఎప్పుడైతే వాక్యం తగ్గుద్దో, పరిశుద్ధత తగ్గుద్దో, పాపం ఎంటర్ అయిపోదు. జలసి, కోపం, కక్ష, విభేదాలు, దాన్ని మైండ్లో పెట్టుకుని ఎదుటివాడితో మాట్లాడతాం. వాళ్ళ పేరెత్తితే వాళ్ళకి ఏదో ఒకటి పని చేసేస్తాం, అంతే, పిన్ను కొట్టేస్తాం, అంతే. ఆడి వేస్ట్ కాడు, ఆడి నన్ను నమ్మక, ఆయన రానివ్వక. ఎందుకని? నీకు నచ్చడు కాబట్టి ఆయన కట్ చేసేస్తావు, లేదా అమ్మాయిని కట్ చేసేస్తావు, రాసి రంపనెట్టేస్తావు నీకు నచ్చకపోతే. జీవితాంతం అదేనా, లేదా బతుకున్నంత కాలం వాడిని ఏం చేస్తా తెలుసా? ఇస్త్రీ చేసి పారేస్తాం. ఒకవేళ అనకపోయినా నేరాలు మోపేస్తూ ఉంటాం, అంతే. అట్లా మనశ్శాంతి ఉంచు. ఓ రోజున ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఎందుకని నేను అడిగా, నీ వల్లే అన్నాడు నన్ను. అప్పుడు నేను ప్రభుని తెలుసుకోలే. నీ వల్ల చచ్చిపోవాలనుకున్నా అన్నాడు. ఏ అన్నా? సూటిపోటి మాట్లాడుతున్నా అన్నాడు. క్లాస్మేట్. ప్రభుని తెలిసిన తర్వాత నేను రియలైజ్ వెళ్ళి వాడు కాళ్ళు పట్టు క్షమాపణ అడిగా. నాకు అతని సంబంధం లేదు, ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడికో వచ్చేసాను. ప్రభు నన్ను నడిపిస్తే 98 కిలోమీటర్లు కాళ్ళు పట్టు క్షమాపణ అడిగా. సారీ, నా వల్ల నువ్వు చాలా హర్ట్ అయ్యి బాధపడి నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నావని చెప్పావు, నన్ను క్షమించు. మన ఏదో క్లాస్మేట్స్ కూడా నీకు నాకు కొంచెం పడేది కాదు, నేను బాగా చదివేవాడు కాదు, నన్ను చూపించమని అడిగేవాడు, చూపించేవాడు కాదు. అదేనా తక్కిన టైంలో నన్ను డామినేట్ చేసి రకరకాల మాట్లాడేవాడు. కొంచెం మనీ ఉంది, కొంచెం బలం ఉంది, నన్ను డామినేట్ మాట్లాడాడు. నాకు నచ్చేది కాదు, నేను ముందుకు వెళ్తే వాడికి నచ్చేది కాదు. దాంతో ఏదంటే కౌంటర్లు వేసేవాడిని నేను. ఓకే, అది అతను బాగా బాధ కలిగించిందంట. అతను చేసి కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ నా ప్రవర్తన అతను చచ్చిపోవాలనిపించిందంట. అతను పెళ్ళి పిలిస్తే వెళ్ళా నేను, ఎందుకో తెలీదు నా మీద అనుమానం పడ్డాడంట. అక్కడి నుంచి
ఆ అమ్మాయిని తిట్టం మొదలుపెట్టిన ఇప్పుడు కనపడితే చాలు, ఆడు కనపడ్డా, ఆడు ఎర్రగా ఉంటాడు కదా, ఆడు నచ్చాడా నీకు అని మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఒకరోజు చూసి కూడా వెళ్ళిపోయింది. నాకు తెలియదు ఇది. ఈయన పెద్ద పంచాయతీ, పెద్ద గొడవ. ఎందుకు కారణం నువ్వేనట్టు. నాకు నేనేంటి అన్నా, ఇదిగో నీ మీద అనుమానం అంట, నువ్వు వాడిని అనేవాడు అంట, దాన్ని బేస్ చేసుకుని సారీ చెప్పచ్చా. ఇంకెప్పుడు నీ జీవితంలో ఇంకెప్పుడు అలా మాట్లాడను, అది నాకు అవసరం లేదు. అప్పుడు నువ్వు అలా చేస్తే ఇలా మాట్లాడా, అది కూడా వద్దులే, క్షమించు ప్రభువా, నన్ను మార్చు, నాలో నిన్ను అతను చూడాలా, వీడు మారాడు అని ఒప్పుకోవాలా, ఆ కృప నాకు ఇవ్వు, ఆ మనసు నాకు ఇవ్వు అని ప్రేయర్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి. నోటికి ఎలా వస్తే అలా ఎదుటివారితో మాట్లాడటం, ఎదుటివారిని బాధ పెట్టడం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, నా అది మారాల. మా నాన్న మాకేమీ లేకుండా చేసాడని ఒక కక్ష పెంచుకుని ఎప్పుడు ఆయన టార్గెట్ చేసుకునే ఉన్నాను. ఏదో ఒక యాంగిల్ తిడతా ఉండేవాడిని, ఏదో ఒక సూటిపోటి మాట అంటూ ఉండేవాడిని నేను. కానీ ప్రభు నాకు అర్థం చేశారు, తప్పు చేస్తున్నావు, నీకు జన్మనిచ్చిన తండ్రి, నువ్వు దీర్ఘాయుష్కాలం నువ్వు బతకాలంటే నీ తల్లిని తండ్రి సన్మానించమన్నాడు దేవుడు. ద్వేషించక జ్ఞానంగా చెప్పు, ప్రేమను చూపించు. ఒక ఆత్మీయత అనే విషయంలో నిన్ను అడ్డుపడి వెనక్కి లాగేస్తావంటే కట్ చేయి. తక్కిన విషయాల్లో నష్టపరిచాడు, పాడు చేయడం ద్వేషించగా. ఎప్పుడైతే ప్రభు నాకు ఇది అర్థం చేశారో, ఆ ద్వేషించడం పక్కన పెట్టేశా, ప్రేమించడం మొదలుపెట్టా. తర్వాత ఆయన మారిపోయాడు. ఫ్రెండ్స్, నీలో ఈ ప్రేమ కనిపించాలి. నేను చాలా పర్యాలు చెప్పాను, మా అత్తమామలకు కూడా చుక్కలు చూపించాను. పెళ్ళైన 10 ఏళ్ళు, అల్లుళ్ళు నెంబర్ 1 అంటే నేనే. ఎట్లా ఏడిపించడంలో, ఇసుకించడంలో, అట్లా ఎందుకంటే కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి. చిన్న పొలం విషయంలో, చిన్న మనీ విషయంలో వాళ్ళకి నాకు చిన్న మాట అంతే. అక్కడి నుంచి గీత 4 సంవత్సరాలు అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినవాళ్ళే, వాళ్ళు ఏదైనా చేసి తీసుకునేవాళ్ళే. మళ్ళీ ఈమెను బాగా చూసుకునేవాడిని, వాళ్ళు మాత్రం రానిచ్చాడు కాదు. ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యి మార్పు చెందానో, వీళ్ళు కాళ్ళు పెట్టి కన్నీళ్ళతో క్షమాపణ అడిగా అరగంట సేపు. అసలు ఏడు బాగట్లా, ఎందుకు ఇంత బాధ పెట్టా నేను, ఎందుకింత వేధించా. అరే ఒక కొడుకులా ఉండాల్సింది నేను, నా భాగస్వామి, నాలో సగ భాగం ఆమె. అలాంటి బిడ్డను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నాకు భాగస్వామిగా ఇచ్చారు. కృతజ్ఞత కలిగి ఉండాల్సిన నేను ఎందుకు ఇంత శత్రువు చేసుకున్నాను, ఎందుకు ఇంత ద్వేషించాను, ఎందుకు ఇలా బాధపరిచాను, ఎందుకు ఇంత ఏడిపించాను. అది గొప్ప అనుకున్నా. కానీ తర్వాత దేవుడు నాకు అర్థం చేశాడు, తప్పు చేసావు, బాధపరిచావు, నా సారూప్యం నీలో వాడు చూడాలా, నా ప్రేమను వాళ్ళు నీలో చూడాలా. నీ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ నీ ఇంట్లో వాళ్ళు నీ వల్ల ఆనందించాలి. అప్పుడే నా నామన మహిమ. ఇంట్లో వాళ్ళు ఏడిపించేసి బయట వాళ్ళకి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, లార్డ్ బ్లెస్ సిస్టర్, పెద్ద ప్రయోజనం ఏంటి? చాలామంది పగటి వేషగాళ్ళు చర్చిల్లో అదే స్టేజీలకి ఇదే మాటలు మాట్లాడతారు. పగటి వేషగాళ్ళు వాళ్ళు చాలామంది అదే మాట్లాడతారు. ఇంట్లో సాగుగొట్టేస్తాడు, పెళ్ళని అట్టుకుని అత్తమామని తిట్టేస్తాడు, రాసి రంపాన పెడతాడు, వాళ్ళ నుంచి ఎలా పిండాలా, ఎలా లాగాలా, అదన్నా ఒకటే పథకం. వీడి పిల్లల పెళ్ళిళ్ళకి కూడా అత్తమామల నుంచి చెప్పాలి, ఏం రావాలా, అబ్బో చెప్పాలి, దిగుమతి చేసుకోవాలి. ప్రభా నన్ను అది చేయకు, నువ్వు ఎప్పుడు కూడా చేతనైతే నువ్వే సహాయం చేయ. అందుకని ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించలేదు కాదన్నా, నా ఆత్మ కలిగిన వాడికి నేను ప్రేమించానా లేదా, నేను క్రీస్తు సారూప్యం కలిగిన, ఎవరు సహాయం చేశారు ఎవరు సహాయం చేయలేదు, లేదు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వే ఎదురు సహాయం చేయ. నా మార్పును చూసి వాళ్ళందరూ మారారు. నేను రియల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నా కుటుంబం ఇంచుమించుగా నా రక్త సంబంధికులు, అక్కళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, అన్నయ్య అల్లుడు, అన్నయ్య కూతురు, అన్నయ్య కోడలు, అందరూ నా విశ్వాసం. ఎందుకు తెలుసా? ఈ బతుకులో మార్పును చూశారు. ఈ బ్రతుకులో మార్పును చూశారు. ఈ రోజుకి నన్ను వాళ్ళు బాబాయో మామయ్యో అని ఆ వరుస కంటే దైవజనుడు మా అయ్యగారు అంటారు. నేను ఇంకా ఏమనుకోండి తెలుసా,
ఇంకా ఏ విషయంలో వాళ్ళకి మాదిరిని ప్రేమను చూపించలేకపోతున్నానని బాధపడతాను. ఫ్రెండ్స్, మరి ఈ సంగతి ఏంటి? క్షమించే మనసు ఉందా? అర్థం చేసుకునే మనసు ఉందా? నీ వాళ్ళు ఎదుటి వారు హట్ అవుతున్నారేమో అనే అవగాహన నీకుందా? ఓ బిడ్డగా ఉండి సాగి చేసుకుంటే నేను కొంతమంది పిల్లలను చూస్తా, వీడు అనుకున్న కాలేజీలో జాయిన్ అవ్వాలా, వాళ్ళకి స్తోమత ఉందా లేదు, వీడు అనుకున్న బైక్ కావాలా, వీడు చదివే 10th ఏ బైక్ కావాలా, అబ్బో ఈ మధ్యన వస్తుంది 2 లక్షలు 3 లక్షలు ఆ బైక్ కావాలా, వాళ్ళు ఏడిపించి నాకు ఈ సెల్ ఫోన్ కావాలా, నాకు ఇలాంటి డ్రెస్ కావాలా, అరే మంచి బట్టలు ప్యాంట్ కొని పెడతాను, ఆ చిల్లులు బొక్కలేంటరా, నాకు ఆ బొక్కలు ఉంటేనే ఇష్టం. ఏ బొక్కలు చెప్పది ఏది, అది ఉంటేనే ఇష్టం. అరే మంచి క్రాప్ ఎంచుకోరా, ఇట్లా ఉండరా, పాత రోజులు కుక్కరుక్కు. ఈ మధ్యన ఏమొచ్చింది, ఇక్కడ గుండు చెప్పండి, ఇక్కడ గుండు, ఇక్కడ రకరకాలన్నమాట, రకరకాల లోకమంతటి వచ్చేస్తుంది. అలాంటివి పెట్టుకుని మనోడు కొంతమంది పాటలు అన్నా చెవికి ఒక కాడ పెట్టేసి ఈ అబ్బాయి అంటే నేను విమర్శించాలని కాదు కానీ, నా ఉద్దేశం కాదు కానీ, ఈ వాళ్ళని చూస్తే వీళ్ళకేమంత అవుతుంది చెప్పాలా, టెంప్ట్ అయిపోతున్నారు వీళ్ళు కూడా. లవ్ మ్యారేజ్లు, మరి ఆ లవ్ మ్యారేజ్ పాస్టర్ గారు వాక్యం చెప్తే వచ్చేస్తాడు, ప్రైజ్ ద లార్డ్, ఇంటి దగ్గర పనిచేసేవాడు మళ్ళీ ఏం చేస్తారు, ఇదే సెటప్. ఒక్క విషయం గమనించండి, అబ్రహాము ఆశీర్వాదం నీకు కావాలంటే అబ్రహాము లాగా లోకానికి అంటే ఊరికి దూరం అయ్యాడు, దేవునికి దగ్గర అయ్యాడు. నా స్నేహితుడైన అబ్రహాము అంటే ఈజ్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సొదొమ గొమొర్రా గురించి ఆయన డిస్కస్ చేసే స్థాయికి దిగిపోయాడు అబ్రహాం. ఆరంభంలో అంత ఆత్మీయత లేదు, పిలిచినప్పుడు తండ్రిని, పిలిచినప్పుడు తమ్ముడిని ఎండపెట్టుకొచ్చాడు. ఆత్మీయత లేదు, వద్దు ఎవరు వద్దు నువ్వే బయలుదేరామన్నాడు, వాళ్ళని ఎండపెట్టుకొచ్చాడు. తర్వాత అబ్రహాం మారాడు. ముందు అబద్ధాలు అంటాడు, తర్వాత మారిపోయాడు, స్నేహితుడు అయిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి ఆత్మీయమైన వాతావరణం, ఇంట్లో గొడవలు లేవు, ఆగను పంపించేసిన గొడవలు లేవు, లోతును పంపించేసిన గొడవలు లేవు, పీస్ఫుల్ ఫ్యామిలీ. అప్పుడే నీకు వినండి, హృదయంలో ఇంట్లో పీస్ సమాధానం ఉన్నప్పుడే, అంటే ఆ సాక్షిలో చెప్పానే, గుడ్ల మీద కోడి పొదిగినట్టుగా భార్యాభర్త మధ్య సమాధానం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, నీ ఒంట్లో ఉంటాడు, ఆరోగ్యం ఉంటుంది, గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్త్, ప్రాస్పర్ అవుతావు. ఒక్క మాట చెప్తా మీకు సిగ్నల్, భార్యాభర్తలు కొట్టుకు సావండి, నీ బిజినెస్లో కానీ దేంట్లోనా కానీ నువ్వు పైకి వస్తాయేమో, అభివృద్ధి ఉంటుందేమో చూసుకో. నువ్వు చేసే పని అన్ని సక్సెస్ అవుతాయో లేదో చూసుకో ఒక్కసారి. ప్రాక్టికల్గా ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎప్పుడన్నా పొరపాటున అమ్మగారు మేము కోప్పడి ఒకవేళ నేను వెళ్తానికి లేట్ అయ్యి నాకు సరిగ్గా టైంకి ఏదో దొరక్క లేదా అందక చిరాకు పడిలే అనుకోండి, నిజం చెప్తున్నా, ఆ రోజు అక్కడ ప్రేయర్ ఉండదు, ఆ రోజున బస్సు ఉండదు, ఆ రోజున ఫ్లైట్ దొరకదు, ఏ పని అవ్వదు. ఏంటి దేవా, ఇంట్లో సమాధానం లేకుండా ఇంట గెలిచి రచ్చగెలు ఏంటి, అందరు చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి, ఇంట గెలిచి ఇంట్లో ఓడిపోయి బయటికి వెళ్ళి సువార్త చేస్తాను, వాక్యం చెప్పేస్తా, పెద్ద బోడి, నువ్వు చెప్పేదేంటి, పగటి వేషగాళ్ళగా అన్నాడు దేవుడు. ఏంటి ప్రభా, చాలామంది అంతే అన్నాడు, నన్ను పక్కన పెట్టేస్తారు, వాళ్ళు సేవ చేస్తున్నారు, సేవ వాళ్ళది నాది కాదు అన్నాడు ఆయన. మరి ఏంటి ప్రభా, నాలా మారు, నాలా ప్రేమించు, నాలా అర్థం చేసుకో, నేరాల మోపక, పొరపాటు ఉంటే అర్థం చేయి, ప్రేమతో అర్థం చేయి, ప్రేమించి స్నేహితుడు గాయము ఖండించు, గద్దించి బుద్ధి చెప్పు, వాళ్ళు మారారా ప్రేమించు, ఇంకేదైనా సహాయం చేయి, ఎలాంటివి నేర్పేది దేవుడు. ఇంకప్పటికీ ఇంకెక్కడన్నా కానీ నాలో గనక ఆ పాత నేచర్ ఎప్పుడైనా కనపడితే మళ్ళీ వెళ్తా సిలువు దగ్గరికి, దేవా ఇంక నేను మారలేదు, పందిని మార్చు, కుక్కను మార్చు. నా ప్రార్థన ఎలా ఉంటుంది, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నా మాటలు కొంచెం వాళ్ళు హట్ అయ్యారు, ఈరోజు బాధపడ్డారు, నా వాళ్ళు ఏడ్చుకున్నారు, ఫీల్ అయ్యారు, క్షమించు, నాకు మాట్లాడటం రాదు, నీ నేచర్ నాకు సంపూర్ణంగా ఇవ్వా, నీ ప్రేమ నాకు సంపూర్ణంగా ఇవ్వా, ఎలా ప్రేమించాలో, ఇన్ని వేల మందిని ఇచ్చావు, ఎలా ప్రేమించాలో క్షమించు నాయన, ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలి క్షమించు నాయన, ఎలా బిడ్డలను పెంచాలో క్షమించు నాయన, నాకు ఆ జ్ఞానం ఇవ్వు నాయన, ఆ ప్రేమను నాకు ఇవ్వు నాయన. నిన్ను మార్చుకుంటున్నావా, స్టిల్ ఇప్పటికీ నాకు ఈ ప్రార్థన ఉంటుంది, నిన్ను మార్చుకుంటున్నావా, ప్రేయర్ చేస్తున్నావా. గుడ్డెద్దు చేలు పెడితే మొత్తం తొక్కేస్తుంది, దానికి ఎందుకని తినేది అన్ని కనపడదు. ఇలాంటి సంఘాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు విజువలైజేషన్ చేసుకోవాలి, నీలో దుష్టత్వం పోవాలా, నీలో జలసీ పోవాలి, నీలో ఈగో పోవాలి, అవి ఉన్నాయి అనుకోండి, ఇవి అడ్డం పడిపోతాయి. విజువలైజ్ చేసుకుని గుడ్ ఫ్యూచర్ చూడలేవా, ప్రేమగా ఉండలేవా.
నీ భార్యను ప్రేమించు. నన్ను ప్రేమించేవాడు నీ భార్యను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవా అమ్మాయి భర్తకు లోబడుద్ది. నన్ను ప్రేమించలేదా మీరు ప్రేమించుకోలేరు అన్నాడు. ఎప్పుడైతే ఇది నాకు అర్థం చేశాడు, ఆ ప్రేమతో ప్రేమిస్తాడు. ఆ ప్రేమతో అర్థం చేసుకో. మరి నువ్వు అసలు ఎఫెక్షన్స్ లేవు. ఆ ఎఫెక్షన్ పెంచుకున్నా, ఆ ప్రేమను పెంచుకున్నా ఆయన ఆత్మ ద్వారా. నేనంటే చాలా భయం. అట్లాంటిది అసలు మొత్తం పక్కన పెట్టేశాను. భయపడుతూ అన్నం పెట్టి అమ్మ తిడతాడేమో, అమ్మ కొడతాడేమో, ఇంటికి వస్తున్నాడు, ఎముడోడు వస్తున్నాడు, ఎములోడు వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, అమ్మ వస్తున్నాడేమో, మా ఆయన వస్తున్నాడు, తిట్టేస్తాడు, కొట్టేస్తాడు. ఆ వణిపోకూడదు. ఒకప్పుడు తోడేలువే, ఒకప్పుడు ఎలుగువే, ఒకప్పుడు లయన్. మారిపోవాలి, సాధు జంతువులా మారాలి. పిల్లలు కూడా అలా మారాలి. టార్చర్ చేయటం పేరెంట్స్ని, ఏదంటే అది సాగిచ్చేసుకోవటం. వీళ్ళు కూడా అతి గారా. ఒకప్పుడు డజన్ మంది ఉండేవాళ్ళు, పెద్ద వాళ్ళు భయంతో భక్తితో పెంచేవాళ్ళు. ఉమ్మడి ఫ్యామిలీ. ఇప్పుడేంటి సింగిల్ ఫ్యామిలీ, ఒక్కడు కొడుకు, ఇద్దరు కొడుకులు. అదన్నా ఆడు ఏమైనా అనుకుంటాడేమో, ఏమైనా అయిపోతాడేమో, వాడి చెడు చేసినా నువ్వు మంచి చేశానన్నా, ఏం చేసినా నువ్వు సఫాస్ అపోజిట్ ఫీల్ అయిపోతాడేమో, ఏం ఫీల్ అయిపోతుంది. ఈ ఓవర్ యాక్షన్ వల్ల పిల్లలు ఏమవుతుందో తెలుసు మీకు, సున్నితంగా పెరుగుతున్నారు. తర్వాత జాబ్ అని, ఎడ్యుకేషన్, హాస్టల్లో ఎక్కడెక్కడ ఉంటాం, రకరకాలుగా సున్నితత్వం పెరిగిపోయింది. దాంతో ఏం లేదు, పెద్దవాళ్ళు కన్నింపు, గద్దింపు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు లేదు. నోటికి ఏం మాట్లాడితే ఆ మాట మాట్లాడేయటం. మీ పిల్లలు అక్కడ హాస్టల్లో ఉంటున్నారా, భద్రం జాగ్రత్త. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. పింకులుగా, మోనార్కులుగా తయారైపోయి ఎలా మడితే అలా సాగి చేసుకుని మాట్లాడుతున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా జాగ్రత్త. ఎందుకని పెద్దోళ్ళు ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పేటువంటి ఆ ఛాన్స్ లేదు, అవకాశం లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఇష్టానుసారం, ఇష్టారాజ్యం. ఇంకొక అమ్మాయి స్టేట్మెంట్ వచ్చింది, ఆడు కొట్టు, ఆడు తిడతాం, ఆడి జీవితం నేను చదువుకుని కష్టపడి పైకి వచ్చి ఆ మగాడి చేతిలో ఆడు పొట్టింటికి వెళ్ళమంటే వెళ్ళాలి, ఫోన్ మాట్లాడకూడదు, ఈ చేర ఆ చేర, అది ఏదైనా అత్తతో టార్చర్. ఇదంతా నాకు అవసరమా? అందుకే పెళ్లి చేసుకోబుద్ధి కాలే నాకు. మరి ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు లిప్ కిస్సులు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు, అమ్మాయిలిద్దరు. నువ్వు వేసే వేషాలు, పనికి మాలిన వేషాలు, తాగి తందనాలాడి పిచ్చి వేషాలు వేస్తే మళ్ళీ నేను ఒక మాట అంటే ఫీల్ అయిపోయి చేసిందే పాపిష్టి పని. ఫీల్ అయిపోయి నన్ను నట్టంటావు, నిట్టంటావు, చంపేస్తాను, కోసేస్తాను, పొడి చేస్తా, కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిపోతా. అబ్బో పెద్ద మగాడు దిగొచ్చావు. మరి అప్పటి వరకు అమ్మాయి, ఆ పిల్లల సంగతి ఏంటి? వెళ్ళిపోతా. మగాళ్ళు చేసే పని అది కాదు. మగాడు రోషం కలిగి మార్పు ఇచ్చింది, వాళ్ళకి మాదిరిగా ఉంటాడు. మగాడు వాళ్ళని పోషిస్తాడు, నడి రోడ్డు మీద వదిలేయడు. నిజమైన మగాడు, రోషం మగాడు. మళ్ళీ మొక్కండి అదే. ఇప్పుడు డోంట్ మైండ్, నేను తిప్పాను మీరు అటు అనుకోకండి. ఆ రోషం ఉన్నవాడు వాళ్ళని పూర్లు పెట్టి చూసుకుంటాడు. ఆ రోషం లేనివాడు రోడ్డు మీద వదిలేస్తాడు. అని మనకు అర్థమవుతుంది. వాళ్ళ మాట కూడా ఎవరిని అన్నవాడు దరిదాపు ప్రొటెక్ట్ చేస్తాడు నిజమైన భర్త. హల్లెలూయా. కొంతమంది అంటారు ఆడపిల్లలు ప్రతిదీ పట్టుకెళ్ళి అమ్మ నాన్న చెప్పేసి వాళ్ళ మనసులను ఏం చేస్తారు, రెచ్చగొట్టేసి ఈయన ఒక ఎనిమిదిని తయారు చేస్తారు. ప్రతిదీ మా అంటే అమ్మా మే 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 అంటే మేకలాగా. వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది, ఈ పిల్ల మనశ్శాంతి ఉండదు. ఇంకెందుకు నీ పెళ్ళి? నీ పరిశుద్ధ ప్రవర్తన ద్వారా నీ భర్తని వాక్యం లేకుండా మార్చేసుకోమన్నాడు దేవుడు. నువ్వు ఉన్నావంటే యేసు వాళ్ళ ఇంట్లో ఒక అల్లుడుగా నువ్వు అక్కడికి వెళ్ళినా సరే యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలండి గట్టిగా. అలా అయితే అక్కడ ఉండు. వాళ్ళని కూడా ప్రేమగా చూసుకో, వాళ్ళు కూడా సహాయపడు. తప్పులేదు. ప్రాబ్లమేటిక్గా ఉండకు. రెండవది, పెద్దవాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టే, రోడ్డును వదిలేయకు. అమ్మా నాన్న చూసుకో. యేసేపుని 17 సంవత్సరాలు యాకోబు పెంచాడు. తర్వాత అన్నదమ్ములు అమ్మేశారు. యేసేపు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడ కరువు వచ్చింది. ముందే దర్శనం చూశాడు. ఆ కరువులో యాకోబు కుటుంబాన్ని మొత్తం పిలిచి యేసేపు 17 సంవత్సరాలు యాకోబుని అక్కడ వృద్ధాప్యంలో పోషించాడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకు. అనాథలుగా హాస్టల్లో వదిలేయకు, రోడ్డు మీద వదిలేయకు. వాళ్ళని పోషించు నీ చేత అయినంతగా. అట్టని మానేసి వాళ్ళకే అనడం నేను చేయమంటలేదు.
వాళ్ళని కూడా చూసుకో, వాళ్ళని కూడా ప్రేమించు. వాళ్ళు కొన్ని ఆదరణ మర్యాదను కోరుకుంటారు. నిన్ను కని పెంచి పెద్ద చేశారు. భార్య మాట వినేసి వాళ్ళని దూరం చేసుకోకు. అమ్మా అంటన్నా వాళ్ళని దూరం చేసేయకు. ఎప్పుడు కూడా వాళ్ళని కూడా చూడండి. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా సరే వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు కూడా చేయండి. వాళ్ళని ప్రేమించండి, కొట్టకండి, తిట్టకండి. పరిశుద్ధాత్మక నింపుదల నడిపింపు వచ్చినప్పుడే ఈ మార్పు వస్తుంది. తోడేలు గొర్రె పిల్లదు వాసన చేస్తలేదు. తోడేలే క్రూర జంతువు, వైల్డ్ యానిమల్. వీఆర్ అంటే నేను కూడా కలుపు చెప్తున్నా. ఒక నాలోంచి క్రీస్తుని పక్కన పెట్టానా, పౌలు అంటాడు ఐఎమ్ ఏ డేంజరస్ మ్యాన్. దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికుణ్ణి అంటాడు. 1 Timothy 1st chapter 12th verse. యు ఆర్ ఎ డేంజర్ ఫెలో. నీకు తెలియదు, నీ గురించి నీకు తెలియదు. నేను బైబిల్ దగ్గరికి వచ్చేవారు నా గురించి నాకు తెలియదు. నేను మంచివాడు అనుకునేవాడిని. నా గురించి వాడు చెడ్డగా మాట్లాడితే నచ్చేది కదా నాకు. ఎప్పుడైతే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నన్ను నేను మార్చుకున్నాను. చెలువు చెంతకు వచ్చాను. ఇంత గాయపడుతున్నారు, ఇంత నా వల్ల ఎంత బాధపడుతున్నారా. నేను ప్రభుని నమ్మిన తర్వాత కూడా గులాబీ ముళ్ళు గుచ్చుకొని చాలామంది మళ్ళీ మార్చుకోవాలా. అలా ఎన్నిసార్లు మారుమనసు పొందాను. రిపెంట్ అవ్వు, ఎప్పటికప్పుడు రిపెంట్ అవ్వు. పక్కన చెప్పి ఎప్పటికప్పుడు రిపెంట్ అవ్వు అని చెప్పండి. రోజు రోజుకి అబ్రహాం ఊరికి దూరం అయ్యాడు, పరలోకం దగ్గర అయ్యాడు, దేవుని దగ్గర స్నేహితుడు అయ్యాడు. రోజు రోజుకి నీవు నేను మారాలి. ఎప్పుడో మారుమనసు పొంది అయిపోలే. పాము నెల నెల కుబసం విడుస్తుంది, రొయ్యలు నెల నెల విడుస్తాయి. అలాగే క్రైస్ట్ నేచర్ రావాలంటే ఎప్పటికప్పుడే మనం మారాలి. నువ్వేమవ్వాలి? రియలైజ్ అవ్వాలి. ఎప్పటికప్పుడే నీ హృదయం చేంజ్ అవ్వాలి, ఆయన మనసు రావాలి. ఇది జరగలేదా, నామకార్థ క్రైస్తవులు మారిపోతావు. కొడతావు, తిడతావు, దున్నపోతులా వ్యవహరిస్తాం మనం. బయటికి వెళ్తే చర్చలు ఏదో నటిస్తామంతే. ఆ నటన దేవుడికి ఇష్టం లేదు. లవ్, ఫ్రూట్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత గిఫ్ట్స్, ఆ తర్వాత బ్లెస్సింగ్స్, ఆ తర్వాత ఏదైనా హెవెన్, పరలోకం లేకోకుండా ఇక్కడ ఎన్ని కలిగి ఉన్న ఎంత టాలెంట్, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మేధావి కావచ్చు. అదన్నా పరలోకం లేకోకుండా, పీస్ ఆఫ్ మైండ్ ఇంట్లో లేకోకుండా ఏం చేసినా వృధా. ఫస్ట్ పీస్, ఫ్యామిలీలో పీస్ ఉండాలి. ఫ్యామిలీలో పీస్ ఆఫ్ మైండ్. నీ వల్ల నీ కుటుంబ సమాధానం కోల్పోకూడదు. నీకంటే పశువు బెటర్. నీ వల్ల సమాధానం ఇంట్లో కోల్పోతే. నేను అనుకున్నా నాకంటే పశువే బెటర్ కదా అనుకున్నా. పశువు పొడుస్తుంది, ఆనందం వస్తా నాకుద్ది. నాకు దానికి తేడా ఏంటని నాకు అర్థమైంది. అప్పుడు ప్రభా ఏంటంటే, అప్పుడు యెషయా గ్రంథం 11 ముందు పెట్టారు, ఇలా మారు, సింహం గడ్డిమేయాల, నాగుపాము పుట్ట ఎద్ద పసిబాలుడు ఆడుకునేను అట్లా ఉండాలి. హాని చేయని వ్యక్తిగా నువ్వు మారాలి. క్రీస్తు స్వరూపం కనిపించే వరకు నేను ప్రసవ వేదన పడుతుంది, అది రావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈరోజు మాతో మాట్లాడు. చెప్పు, ఈరోజు మాతో మాట్లాడావు. ఓ రిపెండెన్స్ మీటింగ్ లాగా క్రీస్తు స్వరూపము నాకు కావాలి. చెప్పు, నాలో అది లేదు నాయన. నాది ఇంకా తోడేలు లాంటి స్వభావమే, నన్ను మార్చో. అడుగుదామా? తోడేలు గొర్రె పిల్ల కలిసి వాసము చేయనన్నావు. నా మాటల్లో మార్పు లేదు రాజా. ఈరోజు నన్ను మార్చు. భక్తి చేసేది భూమి మీదే. నీలా మారితేనే అక్కడికి రాగలుగుతాం. నీలా ప్రేమిస్తేనే తోటి వారికి ప్రేమను పంచగలుగుతాం, మంచి పేరు సంపాదించుకుంటాం. నా వల్ల ఎదుటివారి గాయాలే, నా వల్ల ఎదుటివారికి బాధే, ఇబ్బందే తప్ప సంతోషం లేదయ్యా. నన్ను క్షమించు. చెప్పు, యేసో నన్ను క్షమించు. నీ రక్తముతో కడుగు. ఎదుటివారంటే పడదు. జలసి, అనుమానం, ఆవేదన, ద్వేషం, పగ, కక్ష ఇవన్నీ నాలో పెట్టుకుని అడుగులు వేస్తున్నా. నన్ను క్షమించు. ఆత్మీయుడు అనుకో, నన్ను క్షమించు. నీ రక్తముతో కడుగు. దేవా నా స్వభావం చావాలి. యేసయ్యా మీ స్వభావం నాలోనికి రావాలి. చెప్పు, మళ్ళీ చెప్పు, నా స్వభావము చావాలి. యేసయ్యా నీ స్వభావము నాలోనికి రావాలి. సహాయం చెయ్యండి, చీకటి తొలగించండి, కృపనివ్వండి. మీ రక్తముతో నన్ను కడుగో. చెప్పు, సిలువ చెంతకు వస్తున్నా, నన్ను మార్చు. రక్షణ పొందిన బిడ్డ చెప్పు, యేసయ్యా నన్ను రక్షించు.
నాకు రక్షణ కావాలి, నీ ఆత్మ కావాలి, నాలో మార్పు కావాలి. ఈ లోకం కాదు, నాకు పరలోకం కావాలి. సహాయం చేయి, అడుగు. నన్ను మార్చయ్యా, నన్ను రక్షించయ్యా, అడుగు. నా పాపాన్ని మన్నించు, నా విధేయతను క్షమించు, నా బుద్ధిహీనతను మన్నించు. నీ బిడ్డగా నన్ను మార్చు. నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తాను, తిట్టేస్తున్నాను, ఆవేశపడిపోతున్నాను, ఊగిపోతున్నాను. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, నడిపింపు, అన్యోన్య సహవాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అనుదినము టెలివిజన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇలాంటి వర్తమానం వింటున్న బిడ్డలకి ఒక మనవి. సువార్త దానము అన్ని దానముల కంటే గొప్ప దానం. పరలోకనేస్తంలో ఎన్నో తలాంతులు ఇచ్చి దేవుడు అన్ని కోణాల్లో శ్రేష్టమైన వర్తమానాలు దేవుడు అందిస్తున్నారు. ఇలాంటి వర్తమానాలను ప్రపంచానికి అందిద్దాం రండి. మోషే చేతులు ఊరు ఆరోగ్యం ఎత్తుపెట్టి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మన ప్రియులు, అనేక మంది బిడ్డలు మన వాక్యాన్ని విని దీవించబడుతున్నారు. అలాంటి వారికి నువ్వు గుప్పులిప్పుడు ద్వారా వాక్యం వింటున్నారు, సువార్త వింటున్నారు. అలా స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది వచ్చి నన్ను కలిసి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మీకు QR కోడ్ ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, పంపించవచ్చు. అలాంటి వాళ్ళకి మేము రిటర్న్ కాల్ చేసి ప్రేయర్ చేస్తాం. లేదా ఇక్కడ ప్రతి సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అలాగే ఎవ్రీ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. అప్పుడు నేరుగా వచ్చి నన్ను కూడా కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. కేవలం స్వస్థతలు, అద్భుతాల కోసం కాదు. గతంలో ఎంతోమంది స్వస్థపడిన అద్భుతాలు చూశారు. సువార్త కోసం విత్తనండి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యావేమో, ప్రభుకి ఇచ్చి చూడు. నేను తీర్మానం తీసుకుంటూ ఉండగానే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. అద్భుతం జరిగితే ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా ఎందుకు మారకూడదు? ప్రేరేపించబట్టి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు.